ఏ రకంగానైతే పాపం ఇన్సెక్యూరిటీతో మా ముఖ్యమంత్రి గారు పదవి కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు కేవలం కేంద్రం మీద నెపం పెట్టి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఎవరు మొప్పు కోసము మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చిన హామీల మీద, ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఏ రోజైనా కేంద్రము మీరు మంత్రులు వెళ్ళి అడిగినప్పుడు శాంక్షన్ ఇస్తేనేమో ఆ రోజు మంచి కోరినారు అధ్యక్ష. అంటే పెడితే పెళ్లి కొడతారు, లేకుంటే సాగు కొడతారు అధ్యక్ష. ఈరోజు కేవలము ఎప్పుడు వెళ్తే అప్పుడు మీకు శాంక్షన్స్ ఇచ్చారు. కేవలం ఆంధ్రకు 15,000 కోట్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని కదా అక్కుసు. మరి ఆంధ్రకు 15,000 కోట్ల బదులు ఈరోజు ఒకవేళ నిజంగానే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఉంటే అధ్యక్ష, తెలంగాణ ఎడారైతుండే అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకుంటే మొత్తం ఇండస్ట్రీలంతా కూడా తరలిపోతుండే అధ్యక్ష. కేవలం తెలంగాణను రక్షించినట్టు మోడీ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సింది పోయి ఈరోజు ఈ రకమైనటువంటి మీరు ఈ రకంగా చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అధ్యక్ష? వీళ్ళు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టారు, కానీ పార్లమెంట్లో మాత్రం అనౌన్స్ చేస్తారు అప్పటి ప్రధానమంత్రి గారు, కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు. అసలు రీఆర్గనైజేషన్ రాసేటప్పుడు ఏ ఆలోచన లేకుండా ఎక్కడ కూడా నామ్స్కి సెట్ కానటువంటి ఒక స్పెషల్ స్టేటస్ రాసి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా అక్కడ ప్రజలు ఎందుకు నమ్ముతలేరు అధ్యక్ష? అక్కడ ప్రజలు నమ్మకపోవడానికి కారణం ఏంటంటే మీరు స్పెషల్ స్టేటస్కి ఉన్నటువంటి నామ్స్ ఏందో వాళ్ళకి తెలుసు. ఏది ఆలోచన చేయకుండా మీరు నామ్స్ స్టడీ చేయకుండా ప్రధానమంత్రితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. రీఆర్గనైజేషన్లో ఎక్కడ కూడా దాని గురించి మరి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు అధ్యక్ష. నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నో నిధుల గురించి కానీ, రామగుండంలో ఇచ్చినటువంటి పవర్ ప్లాంట్లు కానీ, ఎరువుల ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, రైల్వేల కోసం జరుగుతున్నటువంటి ఆధునీకరణ కానీ, కొత్త లైన్లు కానీ, అలా ఎన్నో వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు, 80,000 కోట్ల ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. 9,28,000 కోట్ల రూపాయల మరి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్ అయ్యి ఇచ్చినటువంటి సందర్భం చెప్తా ఉన్నాను. ఇందాక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. బయ్యారం ఉక్కు ప్రాజెక్ట్ గురించి ఆ రోజు రీఆర్గనైజేషన్లో ఏం రాశారు అధ్యక్ష? ఫీజబిలిటీ ఉంటే పరిశీలిస్తాం, ఫీజబిలిటీ ఉంటే. మరి ఇలా పరిశీలిస్తే అధికారులు ఏం చెప్పారు? ఫీజబిలిటీ లేదు, అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్, 3rd గ్రేడ్ రా మెటీరియల్ ఎక్కడ పనికిరాదు, ఫీజబుల్ కాదని చెప్పారు.